ఆయన జీవితంలో ఆయనకు సంతృప్తి లేదు. ఇప్పుడు ఈ మాటలు వినేవారు చాలా జాగ్రత్తగా వినాలి. కోట్లు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది. కోట్లు, నేను చెప్పేది వేసుకునే కోట్లు కదండి, కోట్లు సంపాదిస్తూ ఉంటారు. బిజీ 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 అంటుంటారు. ఆదివారం ప్రార్థనకు రాలేదేంటి బ్రదర్ అంటే బిజీ అన్నా. ఏంటి ఏమండి, ఏదో సంపాదించాలి, 4 రూపాయలు వెనకేయాలి, పిల్లలు ఉన్నారు అని మంచిది. చివరికి వచ్చేసరికి 1,000 రూపాయలు, 1 కోట్లు, 1 లక్షలు ఏమవుతాయి అర్థం కాదండి. చినిగిపోయిన సంచిలో వేసినట్లు అవుతాయి. కొండకో ఒక పాత్రకు కింద ఒక బెజ్జం పెట్టండి, ఏమండి, మోటార్ వేసి పైప్ పెట్టండి, వాటర్ ఎన్ని నీళ్ళైనా పోయండి, ఉంటాయా? ఉంటాయా మీరు చెప్పండి? సరదాగా చెప్తున్నా, ఒక మాట ఏనండి. ఒకసారి అందువేలో ప్రయాణం అవుతుంటే కొంచెం ఒక ఊరు వచ్చిందండి, అక్కడ ఒక విశ్వాసీలు తెలుసు నాకు. సరే కొంచెం మొహం కడుక్కొని వెళ్దాం, బాత్రూమ్కి వెళ్దాం అని చెప్పి ఆగి ఆ ఇంటికి వెళ్ళాను. అమ్మ బాత్రూమ్ ఉందా అని అడిగాను. బాత్రూంలో ఎలా ఉంటుంది అన్నారు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ట్యాప్ ఆన్ చేశాను. ఇసుమిసులో 10 నిమిషాలు చూశానండి. వాటర్ వస్తూనే ఉన్నాయి, బకెట్ నినట్లేదు. వాటర్ వస్తున్నాయి, బకెట్ నినట్లేదు. ఆశ్చర్యంగా వాటర్ వస్తూనే బకెట్ నినట్లేదు. ఏమిటి మాయని అర్థం కాక కాసేపు అయిన తర్వాత చూసి బకెట్ పైకి లేపి చూస్తే దానికి ఎంత బెజ్జం ఉంది. ఎన్ని నీళ్ళు పోసినా ఫలితం ఉందండి, మొత్తం గారిపోతుంది. నేను బయటకు వచ్చి చెప్పాను, తల్లి కాస్త తెలివి కలిగినాను కాబట్టి ముందు నీళ్ళు వదిలి ఆ తర్వాత మిగతా కార్యక్రమాల గురించి ఆలోచించాను. తెలివి తక్కువడైతే విన్నారా, వాడు చేసుకునే పనులను చేసుకుంటాడు, తర్వాత ఇబ్బంది పడతాడు, కొంచెం బకెట్ మార్చమ్మా అని చెప్పాను. బాత్రూమ్ ఉందా అంటే అని కేకేశారు. బాత్రూమ్ కూడా లేకుండా ఉంటుంది అని. కానీ ఏం చేస్తాడు, దానికి బెజ్జం. మీ జీవితంలో కూడా ఇప్పుడు ఆలోచించండి. మీ జీవితంలో మీకు ఒక సంతృప్తి లేదు, మీ జీవితంలో మీకు ఒక అసంతృప్తి. కొందరు చెప్తారు, అన్న జీతం తీసుకునే ఊరికి వెళ్తాను, ఆ బెజ్జంలో చేయి పెడతానన్నా, ఆ చేయి పెట్టి ఏమండి జీతం తీసుకునే క్షణం ఇంకో చేయి పడిద్దట.